హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం టెట్కు డిఎస్కి సంబంధించి తెలుగు కంటెంట్ అలాగే మెథడాలజీకి సంబంధించి ఒక 30 ప్రశ్నలు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో మనం ఈరోజు క్లాస్ను స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మొట్టమొదటి టాపిక్ మనకి ఒక పద్యం ఇవ్వబడింది. ఈ పద్యం మనందరికీ తెలిసిందే. ఉరుగుణవంతుడుండ్లు తన కొండోపకారం సేయునప్పుడు బరహితమేయునొచ్చునొక పట్టుననైనను గీడు చేయగా నెరుగడు. ఈ పద్యం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. చిన్నప్పుడు చదువుకున్నాం. అనేక సార్లు టెట్ డిఎస్సిలో కూడా ఇవ్వబడిన ఒక పద్యం. ఈ పద్యాన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వబడినాయి. మనం చూద్దాం. ఈ పద్యంలో గుణవంతుడిని దీనితో పోల్చారు. సో ఫ్రెండ్స్, మీరు మీ వీడియోని పాస్ చేయండి. మీ ఆన్సర్‌ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. సో ఆప్షన్ 3 పెరుగు. మనం చూస్తే నాలుగో లైన్‌లో దరువుగా జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కర. అంటే పెరుగును చిలికే కొద్దీ అది వెన్ననిస్తుంది అనే అర్థంలో, అలాగే గుణవంతుడు కూడా ఎప్పుడు కూడా తను ఎప్పుడు అందరికీ ఎప్పుడు ఉపకారం చేస్తూ ఉంటాడు అనే అర్థం వచ్చేలాగున పెరుగుతో గుణవంతుడిని పోల్చారు కవి ఇక్కడ. తర్వాత ప్రశ్న, భాస్కర శతక రచయిత. ఈ పద్యము భాస్కర శతకం. అంటే శతకం అంటే 100 పద్యాలు. ఈ 100 పద్యాల్లో నుండి తీసుకోబడిన ఒక పద్యం. దీని పేరే భాస్కర శతకం. దీని రచయిత ఎవరు? ఆప్షన్ 4 మారద వెంకయ్య. మారద వెంకయ్య ఈ భాస్కర శతక రచయిత. తర్వాత చూడండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్‌కు సంబంధించిన మార్పు ప్రకృతి స్వభావం. మానవుడి స్వభావం కూడా మార్పును కోరుతుంది. సమాజంలో మార్పు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. భారతదేశంలో స్వాతంత్ర సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణకు దారితీసి స్వాతంత్ర్యానంతరం దేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది. ఈ విధంగా సమాజ నిర్మాణంలోనూ దాని జీవన విధానంలోనూ వచ్చే మార్పులను సామాజిక పరివర్తన అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి కాంప్రహెన్సివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. వీటిని మనం ఫస్ట్ స్కిమ్మింగ్ చేయాలి. అంటే పూర్తిగా ఎక్కువ సమయాన్ని కేటాయించకూడదు లైన్ టు లైన్. ఒకసారి అలా చదువుకుంటూ వెళ్ళి ఒక టోటల్ కాన్సెప్ట్‌ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం క్వశ్చన్‌కి ఆన్సర్ చేయగలం. ప్రతి లైన్ టు లైన్ చదివామంటే మాత్రం స్ట్రక్ అయిపోతాం. సో స్కిమ్మింగ్ చేయాలి ఫస్ట్. పైన చదువుకుంటూ వెళ్తే ఒక మీనింగ్ వస్తది ఫైనల్‌గా. సరే, దీని నుంచి అడిగిన ప్రశ్న ఏంటంటే, దేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యానికి అంకితం చేసినది ఏది? యువర్ ఆప్షన్ 3 స్వాతంత్ర్యాన్ని సాధించాలనే కోరిక. ఈ కోరిక ఎవరికి కలిగిందంటే ప్రజలకి. ప్రజలకు స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక, ఆ కోరిక అనేక సంఘర్షణలకు దారితీసింది. ఆ సంఘర్షణల ఫలితమే దేశము సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యంగా అవతరించింది. తర్వాత ప్రశ్న, స్వాతంత్ర్యానంతరం అనే పదములో ఉన్న సంధిని గుర్తించండి. స్వాతంత్ర్యానంతరము అనే పదములో సంధిని గుర్తించండి. ఈ పదాన్ని మనం విడదీస్తే స్వాతంత్ర్యము ప్లస్ అనంతరం, స్వాతంత్ర్యము ప్లస్ అనంతరము, స్వాతంత్ర్యానంతరం. ఇది సవర్ణ దీర్ఘ సంధి. దీనిలో ఉన్న సంధి సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత ప్రశ్న, తెలుగు పూలు అనే శతకకర్త లేదా రచయిత ఎవరు? శతకం అంటే మనం చెప్పుకున్న 100 పద్యాలు ఉన్న పుస్తకాన్ని శతకం అంటారు. ఇక్కడ ఉన్న ఈ శతకం పేరు తెలుగు పూలు. దీని రచయిత ఎవరంటే ఆప్షన్ 1 నార్ల చిరంజీవి. సో ఫ్రెండ్స్, మీరు మీ వీడియోని పాస్ చేయండి. కరెక్ట్ క్వశ్చన్‌ను ఎక్స్‌పెక్ట్ చేసి పోస్ట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రశ్నలు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. చాలా సార్లు రిపీట్ అయిన ప్రశ్నలు. మరలా కూడా రిపీట్ అవ్వడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు కాబట్టి దీనిలో చేసే మార్క్స్ మీలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్‌ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో మీరు కూడా ఆన్సర్ చేయండి. తర్వాత ప్రశ్న, పంకం అనే పదానికి అర్థం. పంకం అనే పదానికి అర్థం ఆప్షన్ 4 బురద. ఆప్షన్ 4 బురద. తర్వాత ప్రశ్న, ఉదకము పదానికి పర్యాయ పదాలు.
ఉదకము అనే పదానికి పర్యాయ పదాలు. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 జలము నీరు. ఆప్షన్ 4 జలము నీరు. తర్వాత ప్రశ్న విద్య అను పదానికి వికృతి. విద్య అను పదానికి వికృతి. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 విద్యే. విద్యే. తర్వాత ప్రశ్న జనని. జనని అను పదానికి ఉన్న నానార్థ పదార్థాలు. నానార్థాలు. జనని. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 తల్లి దయ. తల్లి దయ. తల్లి దయ కాదు మై డియర్ ఫ్రెండ్స్, తల్లి వేరు దయ వేరు. రైట్. నెక్స్ట్ ప్రశ్న ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా. సో యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 విషయాన్ని త్వరగా గ్రహించడం. విషయాన్ని త్వరగా గ్రహించడం. తర్వాత ప్రశ్న వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం అంటే ఏమిటి? వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం అదేమిటి అంటే ఇక్కడ వినేవి ఏంటి, కనేవి ఏంటి మనం జస్ట్ ఆలోచించేద్దాం. వినేవి ఏంటంటే చెవులు, కనేవి అవి కన్నులు. కాబట్టి వీరెన్నిటికి మధ్య ఉన్న దూరం బెత్తెడుట. అవేంటంటే ఆప్షన్ 4 చెవులు, కన్నులు. చెవులు, కన్నులు. తర్వాత ప్రశ్న కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యములో ఉన్న అవ్యయము ఏంటి? యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 ఔరా. ఔరా అనేది అవ్యయము. తర్వాత ప్రశ్న వృక్షము అవనిని రక్షించును. వృక్షము అవనిని రక్షించును. అవని అండర్లైన్ చేయబడింది. ఈ అవనిలో ఉన్న విభక్తి ఏంటి? వాస్తవానికి అవని అంటే భూమి, ధరిత్రి, పృథ్వీ అని అర్థం. ఆ వృక్షం అనేది భూమిని రక్షిస్తుంది అనేది అర్థం దీనిలో. ఈ అవనిలో ఉన్న విభక్తి. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 ద్వితీయ విభక్తి. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది. ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది. ఆప్షన్ 3 నీవు క్రమశిక్షణతో నడుచుకో. నీవు క్రమశిక్షణతో నడుచుకో. ఇక్కడ నేను అనేది ఉత్తమ పురుష, నీవు అనేది మధ్యమ పురుష, వారు ఆమె అనేది అధమ పురుష లేదా తృతీయ పురుష అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నీవు క్రమశిక్షణతో నడుచుకో అనేది మధ్యమ పురుషకు సంబంధించినది. తర్వాత ప్రశ్న క్రింది వానిలో నిత్య ఏకవచనమునకు సంబంధించినది. నిత్య ఏకవచనమునకు సంబంధించినది. ఇక్కడ చూడండి తెలుపు, వడ్లు, ఇత్తడి, కంచు అని ఉన్నాయి. వీటిలో ఏకవచనాలు ఏంటంటే తెలుపు అనేది ఏకవచనం, ఇత్తడి ఏకవచనం, కంచు ఏకవచనం. ఇవన్నీ నిత్య ఏకవచనాలు. కానీ వడ్లు అనేది నిత్య ఏకవచనం కాదు, అది బహువచనం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. బాలకృష్ణ అనేది ఇక్కడ ఒక వ్యక్తి యొక్క పేరు, చదువుతున్నాడు అనేది క్రియ, దినపత్రిక అనేది కర్మ. మరి బాలకృష్ణ అనేది కర్త. ఆప్షన్ 1 కర్త. తర్వాత ప్రశ్న క్రింది వానిలో సంయుక్తాక్షరం లేని పదం. క్రింది వానిలో సంయుక్తాక్షరం లేని పదం ఏంటంటే, సంయుక్తాక్షరం అంటే ఏంటంటే ఒక పదములో ఒక అక్షరంకి అనేక ఒత్తులను, వివిధ రకాలైన ఒత్తులను చేర్చడాన్ని, 2 లేదా 3 లేదా 1 ఒత్తులను చేర్చడాన్ని దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఇక్కడ మనం చూస్తే వజ్రము రెండో అక్షరం జాకి రావత్తు ఇవ్వబడింది. బాల్యములో లాకు యావత్తు ఇవ్వబడింది. ముద్దలో దాకు దావత్తు సేమ్ ఒత్తు ఇవ్వబడింది. చెట్లులో టూకు లావత్తు వేరే అర్థం ఇవ్వబడింది. ఇక్కడ వజ్రము, బాల్యము, చెట్లు ఇవన్నీ కూడా సంయుక్తాక్షరాలు. మరి ఆప్షన్ 3 ముద్ద అనేది సంయుక్తాక్షరము కాదు. తర్వాత ప్రశ్న క్రింది వానిలో అంతస్తాక్షరాన్ని గుర్తించండి. క్రింది వానిలో అంతక్షాత్ర అక్షరాలని గుర్తించండి. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1
యా. యా అనేది అంతస్థ అక్షరము. తర్వాత ప్రశ్న కట్టెదుట పదాన్ని విడదీయండి. కట్టెదుట పదాన్ని విడదీయండి. ఆప్షన్ 4 కడు ప్లస్ ఎదుట. కడు ప్లస్ ఎదుట కట్టెదుట. తర్వాత ప్రశ్న గజేంద్రుడు పదంలోని సంధి. గజేంద్రుడు పదంలోని సంధి. ఈ పదాన్ని విడదీస్తే మనం గజ ప్లస్ ఇంద్రుడు అని విడదీయొచ్చు. గజ ప్లస్ ఇంద్రుడు. అకారానికి ఈకారము పరమవుతుంది. ఇది గుణసంధి అని అంటాం. గుణసంధి. గజేంద్రుడు, రవీంద్రుడు, దేవేంద్రుడు, యతీంద్రుడు ఇవన్నీ కూడా గుణసంధికి ఉదాహరణలు. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో ఇంట్రెస్ట్‌గా ఉందని అనుకుంటున్నాను. వీడియో ఇక నుంచి టైమ్ టు టైమ్ వీక్లీ కనీసం 2 వీడియోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా టెట్‌కు డిఎస్‌కి సంబంధించిన కంటెంట్‌తో అన్ని సబ్జెక్ట్స్‌తో మీ ముందుకు వస్తాను. కాబట్టి వీడియోని లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ప్రశ్న పదధ్వనులు విగ్రహవాక్యము. పదధ్వనులు అనే పదం యొక్క విగ్రహవాక్యము ఆప్షన్ 2 పదముల యొక్క ధ్వనులు. పదముల యొక్క ధ్వనులు. ఇక్కడ పదాలంటే మనం కాలి అడుగులు కూడా మనం చూసుకోవచ్చు. దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. నడిచేటప్పుడు శబ్దం వస్తుంది కదా, ఆ పదముల యొక్క ధ్వనులు. తర్వాత ప్రశ్న లఘువు లఘువు గురువు. లఘువు లఘువు గురువు చిహ్నము ఏ గణానికి చెందినది? యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 సగణము. సగణము. తర్వాత ప్రశ్న విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు పై వాక్యంలో గల అలంకారం. ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని గమనిస్తే మనము ఒక పదము, ఒక అక్షరము, ఒక సంయుక్తాక్షరము రిపీటెడ్‌గా ఉన్నట్లు మనం చూస్తాం. పునరావృతమైనట్లు మనం చూస్తాం. విష్ణు అనే అక్షరం 5 సార్లు రిపీట్ అయింది. కాబట్టి ఇది ఏ అలంకారం అంటే ఆప్షన్ 3 వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం. తర్వాత ప్రశ్న సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. ఇది ఏ వాక్యం? ఫ్రెండ్స్, వాక్యాన్ని గమనించండి. నిలబడవద్దు అంటే ఆపోజిట్ నెగెటివ్ సెంటెన్స్ ఇది. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు అనేది నిషేధార్థక వాక్యం. తర్వాత ప్రశ్న నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనునది. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనునది. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 భాషాభిరుచి. భాషను మీద ఉన్న అభిరుచిని నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న గిడుగు వెంకటరామమూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం? ఆప్షన్ 2 తెలుగు భాషా దినోత్సవం. ఎందుకంటే ఈ రామమూర్తి గారు తెలుగు భాష పునరుద్ధరణకు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన పేరు మీదుగా ఆయన జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తర్వాత ప్రశ్న ఉత్తమ భాషణం లక్షణం కానిది. మరి ఉత్తమ భాషణంలో లక్షణాలు ఏంటంటే ధైర్యంగా మాట్లాడడం, ధారాళంగా మాట్లాడడం, స్పష్టంగా మాట్లాడడం ఇవన్నీ కూడా లక్షణాలే. మరి దోషంగా మాట్లాడడం అనేది లక్షణము కాదు. దోషాలతో మాట్లాడడం ఉత్తమ భాష యొక్క లక్షణము కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ. ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆ బిల్లును లోక్సభ ఇప్పుడు ఆమోదించింది? ఆప్షన్ ఏ ఆప్షన్ 1 4th ఆగస్ట్ 2009. ఆగస్టు 4, 2009న ఉచిత నిర్బంధ విద్యా హక్కును లోక్సభ ఆమోదించినది. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఉచితంగా నిర్బంధంగా వారు విద్యను అభ్యసించాలనేది ఈ యొక్క బిల్లు యొక్క లక్ష్యం. తర్వాత ప్రశ్న పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది. అంటే ప్రతి పాఠ్య పుస్తకానికి కొన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి. వాటిలో 3 ప్రమాణాలు ఉన్నాయి.
ఒకటేమో ప్రమాణం కానిది. ఆ కానిది ఏందంటే చూద్దాం. పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత. ఈ 3 కూడా పాఠ్య పుస్తకాల్లో ఉండవలసిన విద్యా ప్రమాణాలు. మరి మూల్యాంకనం అనేది ప్రమాణం కాదు. ఫ్రెండ్స్, చివరి ప్రశ్న చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ప్రశ్న పత్రం యొక్క లక్షణం కానిది. కానిది మరి లక్షణాలేంటంటే విశ్వసనీయత ఉండాలి, ఔపయోగిత ఉండాలి, అలాగే ప్రామాణికత. ఈ 3 లక్షణాలు ప్రశ్నపత్రంలో ఉండాలి. మరి ఉండకూడనిదేందంటే ఆప్షన్ 3 కాఠిన్యత. కాఠిన్యత. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఇంకా మరిన్ని వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీరు ఇలాగే సపోర్ట్స్ కొనసాగించండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.